ప్రియమైనవారులారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. మోషే వారితో ఈ మాటలు చెప్పుట చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. నిర్గమాకాండం 34:33. మోషే ముఖం ప్రకాశిస్తున్నందున ప్రజలు అతని ముఖమును చూడలేకపోయారు. కాబట్టి అతను సీనాయి పర్వతం పైన దేవుని సన్నిధి నుండి క్రిందికి వచ్చినప్పుడు తన ముఖమునకు ముసుగు వేసుకున్నాడు. ఈ విధంగా రాయబడినది. నేటి వరకును మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. 2 కొరింథీ 3:15-16. మరియు ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. 1 యోహాను 3:2. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.